హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ వేసవిలో సూపర్ కూల్ ట్రీట్ చెప్పేద్దాం అనుకుంటున్నాం. సమ్మర్ హాలిడేస్ అంటేనే పిల్లలందరికీ గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ కదా. అది హెల్దీ వేలో మన ఇంట్లో ఎలా చేయాలి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా, చూసేయండి. మరి దీనికోసం 1 కప్ మఖానా, అలాగే 10 గ్రామ్స్ బాదం, 10 గ్రామ్స్ కాజు, అలాగే 10 గ్రామ్స్ అంజీర్, అలాగే 10 గ్రామ్స్ వాల్నట్స్, అలాగే 10 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ 10 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ అండ్ ఒక 15 గ్రామ్స్ సీడ్స్ తీసేసిన డేట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక కప్ మిల్క్ పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను. చూసారా ఎంత క్రీమీగా దగ్గరగా ఇలా నానిపోతుంది. ఆ తర్వాత ఈ మొత్తాన్ని కొంచెం కొంచెంగా పేస్ట్ అనేది చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. చాలా సింపుల్ కదండి. అలాగే నేను ఒక కప్లో, మీ దగ్గర కానీ ఐస్ క్రీమ్ క్యూబ్ ఉంటే ఆ ట్రైలను వేసుకోండి. నేను ఇంకొక గ్లాసెస్లో వేసుకుంటున్నాను. అది కూడా వేసుకొని మొత్తం అంతా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా పెట్టుకొని నేను ఒక ఓవర్ నైట్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూసేద్దామా, నెక్స్ట్ డే మార్నింగ్కి ఎంతో ఎమ్మీగా ఉండి క్రీమీగా ఉండి మనకి ఈ మఖానా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపించేస్తాను ఎలా వచ్చిందో. మీరు కూడా నాతో పాటు చూసేయండి. నిజంగా చెప్తున్నానండి, అసలు ఎంత బాగుందో తెలుసా, క్రీమీగా. అసలు మనం ఇందులో ఎలాంటి స్వీట్నెస్ యూజ్ చేయలేదు, చాలా హెల్తీగా ఉంది. అప్పుడప్పుడు మీకు తినాలనిపిస్తే గిల్టీ ఫ్రీగా కూడా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఇది నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నా ఛానల్లో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాతో షేర్ చేస్తే నేను అలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.